వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మద్దునూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుల సునంద సదానందం గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న అన్ని అసౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని, పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభ్యున్నతికి తన సేవలను అందిస్తామని, మిగిలి ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. నా పేరు పసుల సునంద సదానందం, గ్రామం ముద్దునూరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా అభ్యర్థి పోటీ చేస్తుంది. నా గుర్తు కత్తెర గుర్తు. ఓటు వేసి గెలిపించండి. మాధవరెడ్డి గారికి నా నమస్కారం. సదానందం సునంద నా భార్య. ఆమెకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాం. ఆమెకు కత్తెర గుర్తు వచ్చింది. దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు. గెలిపించిన పిదప ఊరు ముద్దునూరు గ్రామాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడి అన్ని విధాలు సహకరిస్తా అని ముద్దునూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. సర్పంచ్గా అభ్యర్థిగా ముద్దునూరు నుంచి గ్రామ ప్రజలు మాకు విజయాన్ని అందిస్తే ముద్దునూరులో మన ఊర చెరువుకు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి చెరువులు నిండినా కూడా అది నిండటం లేదు. దానికి ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళి కూడా ఫండ్స్ తీసుకొని ఒక కిలోమీటర్ దూరంలో మాకు వాగు ఉంది. ఆ వాగు నుంచి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును సార్ను అడిగి దాన్ని అక్కడ చెరువులో నీళ్లు ఎప్పటికీ ముందంజలో రెండేటట్లు అభివృద్ధి కొరకు పాటుపడతాను. అట్లనే ముద్దునూరు గ్రామంలో సీసీలు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, మా ముద్దునూరు గ్రామానికి ఎమ్మెల్యే గారిని కూడా కొట్లాడి మాకు ఒకటి ధాన్యం నిల్వ చేసే గోదాములు కూడా అడిగి అభివృద్ధికి తోడ్పడి అన్నిటికీ ఊరుకు మేలు చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే ముద్దునూరులో కరెంటు, విద్యుత్ కూడా కొరత బాగా ఉంది. ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టకుండా బ్రేక్ అయిపోతుంది. 11 kV కూడా ఊరు పైన ఉన్నది. దాన్ని కూడా తొలగించే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యేతో చేస్తానని ముద్దునూరు గ్రామాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.